మొత్తానికి రావణ్ అయితే అరెస్ట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే దానిలో భాగంగా ఒక్క ఉప ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం పడిపోయింది. ఎందుకంటే రావణ్ని అరెస్ట్ చేయించాడని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఎక్కడైనా ఈ రావణ్ అనేటటువంటి వ్యక్తిని ఆయన గురించి మాట్లాడారా? అరెస్ట్ గురించి మాట్లాడారా? ఎక్కడైనా ఒక డిస్కషన్ వచ్చిందా? కేవలం సోషల్ మీడియాలో హడావిడి కోసం మాత్రమే కొంతమంది దీనికి పవన్ కళ్యాణ్ గారికి ముడిపెట్టి అది చేసి ఇది చేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడని చెప్పేసి ఆయన మీద కేసులు పెట్టి రిమాండ్ చేశారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది అబద్ధం. అతను ఎవరైతే మావోయిస్టులు ఉంటారో వీళ్ళకి సంబంధించి మాట్లాడాడని, అలాగే దేశానికి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ పాస్ చేశాడని, అలాగే దేవీ దేవతలను తిట్టాడని, సో వీటి మీద అతని మీద UAPA ఉపా చట్టం అతని మీద కేసు పెట్టడం అయితే జరిగింది. దీంతో ఇప్పుడు ఏమైంది, కోర్టు అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇప్పుడు 14 రోజుల పాటు అతను జైల్లో ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. దీంతో ఇతని మీద భయంకరమైన చట్టం మోపేశారు, ఇప్పుడు అతన్ని ఉరిశిక్ష వేస్తారా, ఉరిశిక్ష వేసేటటువంటి చట్టం అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగినారు. రావణ్కి సపోర్ట్గా మద్దతుగా నిలబడ్డారు. ఎవరో తెలంగాణకు సంబంధించిన KVR అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. అలాగే రావణ్ అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. కక్ష సాధింపు ఆంధ్రాలో జరుగుతూ ఉందనేది జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్. అయితే కొసమెరుపు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ అని చెప్పేసి సంబోధించి తన యొక్క పోస్ట్ని చెప్పడం అయితే జరిగింది, పోస్ట్ని పెట్టడం జరిగింది. దీంట్లో రావణ్ గురించి KVR గురించి చాలా సానుభూతి తెలపడం అయితే జరిగింది. వింత ఏంటంటే హే రామ్ అని చెప్పేసి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రాముడిని దూషించినాడు ఆ రావణ్ అనేటటువంటి వ్యక్తి. ఇదే సీతాదేవిని, ఇదే రామాయణాన్ని, ఇదే హిందూ ధర్మాన్ని, ఇదే సనాతన ధర్మాన్ని దూషించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఓ పక్కేమో రాముడి మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పాస్ చేసినాడు ఆ వ్యక్తి. అలాంటి వ్యక్తికి రాముడికే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ అని చెప్పేసి. శ్రీరామునికి చెప్తున్నాడు అంటే ఆయన తిట్టినటువంటి వ్యక్తి గురించి ఆయనకే చెప్పడం అదే వింత అన్నమాట. అంటే అదేమంటే కక్ష సాధింపు అని చెప్పడం. ఏం కక్ష సాధింపు? అతను ఎంత తక్కువ మాట్లాడా? ఎట్లా మాట్లాడాడు? ఎంత నీచంగా మాట్లాడినాడు? ఒక్కసారి అతని ఛానల్కి వెళ్ళి వీడియోస్ చూడండి, పాస్ట్ వీడియోస్, అతను పోస్ట్ చేసిన వీడియోలు చూడండి. హిందూ మతం మీద కావచ్చు, హిందూ ఏదైతే కొంతమంది ధర్మకర్తలుగా ఉంటారు అంటే దానికి సంబంధించిన పోరాటాలు చేస్తారు వాళ్ళ మీద కావచ్చు. సో అతను రెగ్యులర్గా ఇదే భాషను కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాడు కదా, దాని పర్యవసానం ఈరోజు ఇబ్బంది. తర్వాత సభల్లోకి వచ్చినప్పుడు మైక్ పట్టుకున్నప్పుడు నా ఇష్టం, నన్ను ఎవడేమంటాడు, నాకు పవన్ కళ్యాణ్ గారికి గట్టు పంచాయతీ ఉంది, నాకు ఇంకొక లీడర్కి గట్టు పంచాయతీ ఉంది, కాబట్టి నేను ఎక్కడి దాకా నేను వెళ్ళిపోయి నేను మాట్లాడతా, నన్ను ఎవరేమనకూడదు, నా మీద ఎవరు కూడా కేసు పెట్టకూడదు. పవన్ కళ్యాణ్ నోట్లో ఏం పెట్టుకున్నాడని చెప్పేసి అడిగినాడు ఈ వ్యక్తి, పవన్ కళ్యాణ్ నోట్లో అని చెప్పేసి. అది పద్ధతేనా? గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆ స్థాయిలో ఉంటే ఆ చైర్కైనా మనం రెస్పెక్ట్ ఇవ్వాలా, చైర్కైనా రెస్పెక్ట్ ఇవ్వాలా. రోస్టింగ్, మాస్ బ్యాటింగ్ 45 minutes, మాస్ బ్యాటింగ్ 30 minutes అని చెప్పేసి రెగ్యులర్ వీడియోస్. ఏం మాస్ బ్యాటింగ్? ఏమైంది? పవన్ కళ్యాణ్ స్థాయి దగ్గర ఎవడు గ్రౌండ్ లెవెల్ ఎవడో పట్టించుకోడు ఈ కేసులున్నాయి. సోషల్ మీడియాలో కొంతమంది మాత్రమే వీటిని పట్టించుకుంటారు. గ్రౌండ్ లెవెల్లో, కింద స్థాయి విలేజ్ లెవెల్లో ఈ రావణ్ అంటే కూడా ఎవరికి తెలియదు, ఈడ పడ్డ కేసులు ఏంటో కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అసలు పట్టించుకోరు. దే డోంట్ కేర్. సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే సోషల్ మీడియాలో హైప్ని చూసి హైప్ అనుకోకండి, లేదంటే సోషల్ మీడియాలో పోస్టులు చూసి అనుకోకండి గ్యాట్ ఏదో వచ్చేసిందని. రాదు అక్కడేమి. అసలు సామాన్య జనం ఇది ఒక కేసు అని కూడా పట్టించుకోరు. కానీ ఈ ప్రశ్న రావణ్ ఎవరైతే ఉన్నాడో ఇతను అనేక రకాల ఇబ్బందులు పడతాడు, చాలా చాలా ఇబ్బందులు పడతాడు. ఎందుకంటే పర్సనల్ అబ్యూజ్ అనేది చాలా దరిద్రమైనది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినప్పుడు, ఆయన కుటుంబీకుల్ని తిట్టినప్పుడు కూడా నేను ఇదే మాట అంటాను, ఎవడిచ్చాడు హక్కు మనకి? ఎవడు తిట్టమన్నాడు మనల్ని?
జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఏమైనా వ్యక్తిగతంగా తిట్టినాడా, లేకపోతే మన ఫ్యామిలీని ఏమైనా వ్యక్తిగతంగా తిట్టినాడా? తిట్టడానికి మనమే ఎవరు? లేదంటే చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, మనం ఎందుకు వ్యక్తిగతంగా తిట్టాలి? వాళ్ళు ఏమైనా మనల్ని తిట్టినారా? సో ఈ ప్రశ్న రావడానికైతే గట్టిగా చెక్కేస్తారు, దాంట్లో మొహమాటం అయితే లేదు. పెద్ద చట్టం కింద నమోదు చేసినారు, కోర్టు రిమాండ్ అయితే వేసింది కదా. ఇప్పటి నుంచి ఇంకా సినిమానే, కోర్టు చుట్టూ తిరగా అవి కొట్టించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు, ఎన్ని కష్టాలు పడాలి, ఇంక అన్నీ పడాల్సి ఉంటుంది. అంత తేలిగ్గా ఈ పోయి సావవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వైసీపీ అయినా, జనసేన అయినా, టీడీపీ క్యాడర్ కార్యకర్తలు, డబ్బున్నోళ్ళు, రాజకీయ నాయకులు ఎలా అయినా సర్వైవ్ అవుతారు. ఆ కేసులో వాళ్ళకి ఎట్టగొట్ట పోతాయి, ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి ఎట్లా పోతాయి. కానీ రేపు పొద్దు నుంచి లీగల్ ఎక్స్పెన్సెస్ ఎవరు పెడతారు? ఇన్ని కేసులు, 1, 2 రాష్ట్రం మొత్తం మీద 30 కేసులు అంటున్నారు. అన్ని కేసులు పెడితే ఎక్కడ తిరిగేది? ఇంట్లో ఇంకే పని పాట ఉండదు, కోర్టుల చుట్టూ తిరగడం, ఆ కోర్టు ఆ కేసు అక్కడ, ఈ కేసు ఇక్కడ అన్నట్టు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్ చేయండి, పాలసీ ప్రకారం క్వశ్చన్ చేయండి, ఏ రాజకీయ నాయకుడినైనా. కానీ అబ్యూజ్ చేయొద్దు. అలాగే దేవుళ్ళ విషయంలో అబ్యూజ్ లాంగ్వేజ్ వాడొద్దు. నోటికి ఎంత వస్తే అంత, నాకు వ్యూవర్షిప్ కావాలి, నాది రీచ్ వెళ్ళిపోవాలి, నా వీడియో ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఇలాంటి కక్కుర్తులు పడకండి. ఇలాంటి గుర్తింపు కాదు. నువ్వు మంచి చేసి సమాజంలో గుర్తింపు తెచ్చుకో. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత మంచి చేసినాడు కాబట్టే కదా ఓట్లు పడ్డాయి ఆయనకి. ఆయనకి 38%, 37% ఓటింగ్ ఉంది కదా. అంటే ఆ ప్రజలు ఆయన్ని విశ్వసిస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విశ్వసిస్తున్నారు? ఎంతో కొంత మంచి చేస్తున్నారు కాబట్టి. అట్లీస్ట్ ఒకవేళ వాళ్ళు చేయని తప్పుని క్వశ్చన్ చేయండి. బూతులు తిట్టొద్దు దయచేసి. బూతులు తిడితే ఎవడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేడు. ఈరోజు ప్రశ్న రావణ విషయంలో ఎందుకు ప్రొటెక్షన్ లేకుండా పోయింది? ఎందుకు లేకుండా పోయింది? ఇట్లా ఇదే విధంగా చాలామంది క్వశ్చన్ చేయలేదంటారా? పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయలేదంటారా? లేదా చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయలేదంటారా? మరి వాళ్ళందరి మీద ఎందుకు కేసులు పడట్లేదు? మీరు చూడండి, ఒక ప్యాటర్న్ చెప్తాను నేను. ఒక బోరుగడ్డ అనిల్ తిడతా ఉండేవాడు. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడపిల్లల వరకు వెళ్ళిపోయినాడు. ఒక మన చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఏ స్థాయిలో ఆయన దుర్భాషలు ఆడాడో దాని పర్యవసానం ఆయన అనుభవించినాడో లేదా? తర్వాత పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడబిడ్డ దాకా వెళ్ళి మాట్లాడినాడు. సో దాని పర్యవసానం ఆయన అనిపించినా లేదా? అలాగే వైసీపీ పార్టీకి సంబంధించి సపోర్టర్స్గా ఉండేటువంటి వ్యక్తులు కొంచెం హద్దులు మీరి ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు వేస్తే వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా మీకు తెలుసు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా మీకు తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. కాలగర్భంలో కలిసిపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అధికారంలోకి వస్తే అప్పుడు బయటకు వస్తారు, అప్పటి వరకు బయటకు రారు. ఎందుకు రారు? మీకు తెలుసా, ఒక వైసీపీ పార్టీ ఇన్ఛార్జు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు నీ భార్యతో ఉన్నావు అంటే అప్పట్లో కొన్ని కామెంట్ వచ్చినాయి అనమాట. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి, అన్నాలైజ్నవ్ గారికి విడిపోతా ఉన్నారని చెప్పేసి ఒక చర్చని తీసుకొచ్చినారు. ఇలాంటి క్రమంలో నువ్వు నీ భార్యతో ఉన్నావో లేదో మాకు ఫోటోలు తీసి పెట్టు అన్నాడు. అలాంటి వ్యక్తుల్ని కూడా ఉపేక్షించినారు, వదిలేసినారు, పోతే పోనీ సత్యసావని అని. కానీ ఒక లైన్ ఉంటుంది, దయచేసి ఆ లైన్ దాటకండి. మనకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టం ఉండొచ్చు. ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటొద్దు దయచేసి. ఆల్రెడీ ఆ లైన్ దాటినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. భాష చాలా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నాడు, ఒక రాజధాని కూడా కట్టలేదు. ఎందుకు సార్ కట్టలేదు అని అడగాలి. అంతేగాని అమ్మకాలి బూతులు తిడితే అవుతుందా? నీ ఈగో సాటిస్ఫై చేసుకుంటామేమో, బట్ అది హర్షించదు. కాబట్టి ఏదైనా సరే ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాకా వెళ్ళండి, అంతే తప్ప లైన్కి మించి వెళ్ళొద్దు. పర్సనల్ అబ్యూస్కి వెళ్ళొద్దు. ఎందుకు తిట్టాలి మనం, నాకు తెలియకూడదు ఇప్పటికీ కూడా. సో ఇక రావణ విషయం అంటారా, చేసుకున్నోడికి చేసుకున్నంత కర్మ రిటర్న్స్, తప్పనిసరిగా గట్టి దెబ్బ అయితే తగిలింది. సో ఎవరైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండి హైలైట్ అవ్వాలి, నాకు షార్ట్ టర్మ్లో గెయిన్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక గట్టి గుణపాఠం. రాడ్డు దించేస్తారు, దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు. ఒక స్థాయి వరకు ఉపేక్షిస్తారు, స్థాయి దాటిన తర్వాత గవర్నమెంట్ తలుచుకుంటే, అంటే ఒక సామెత ఉంటుంది మన దగ్గర, పెట్టేవాడు మనోడైతే కనుక చివరి బంతులో కూర్చున్నా కానీ అన్నీ వస్తాయి అంట. సేమ్ ఇదే అనమాట. మనోడు గవర్నమెంట్లో ఉంటే ఎంతలా ఉండైనా వంచగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఎవరినైనా అరెస్ట్ చేయించగలరు. సో గవర్నమెంట్కి ఆ పవర్ ఉంటుంది. తప్పు చేస్తే కనుక, తప్పు చేయకపోతే ఆయన మీద ఎలా అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసు లేకపోతే రకరకాల కేసులు పెట్టినారు, అయినాయా, బయటకు వచ్చేసినాడు కదా, అట్లా అవుతుంది.
కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు పోరాడగలుగుతారు. గవర్నమెంట్ చేతిలో ఉన్న పవర్ అంతా ఇంత కాదు, అది యూజ్ చేయరు వీలైనంత వరకు, అంత ఆ స్థాయికి వెళ్ళి యూజ్ చేయరు, వీలైనంత వరకు లైట్ తీసుకుంటారు. బట్ నేనే తోపు, నేనే తురుము, నన్ను ఎవడేం చేయగలుగుతాడు అన్నప్పుడు వాళ్ళకు కూడా నశించిద్ది అనమాట ఓపిక. ఆ నశించిన రోజున సినిమా కనిపిస్తుంది, అంతకుమించి ఏం లేదు. మొత్తానికైతే 14 రోజులు, అది ఎక్కడ దాకా వెళ్తుందో కూడా ఎవరికి తెలియదు. ఇంకా చాలా కేసులు ఉన్నాయంట, అది సంగతి.